హాయ్ ఫ్రెండ్స్, మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ 4 పాయింట్లు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే అవుతారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి వర్కౌట్స్లో మీరు వెయిట్ లిఫ్టింగ్ చేయాలి. అంటే మీరు వెయిట్ లిఫ్ట్ చేస్తే మీ మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి అండ్ మీ బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. దీంతోపాటు మీరు వెయిట్ లిఫ్ట్ చేస్తే మీ టెస్టోస్టెరాన్ అండ్ గ్రోత్ హార్మోన్ అనేది ప్రొడక్షన్ చాలా బాగుంటుంది. దానివల్ల ఆటోమేటిక్ మీ ఫ్యాట్ అనేది రెడ్యూస్ అయ్యిద్ది. వాకింగ్ అనేది రెగ్యులర్గా చేయాలి. అది మీరు ట్రెడ్మిల్ మీద కానీ గ్రౌండ్లో కానీ చేయొచ్చు. కొంతమంది స్లోగా చేస్తారు వాకింగ్, కొంతమంది జాగింగ్ చేస్తారు. సో అలా చేయటం వల్ల పెద్ద యూజ్ అయితే ఉండదు. ఎప్పుడైనా సరే మీరు వాకింగ్ అనేది స్పీడ్ వాకింగ్ చేయాలి. అండ్ స్పీడ్ వాకింగ్ చేయటం అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే మీరు కొంతమంది 10 మినిట్స్ 15 మినిట్స్ అలానే చేసి సరిపోతుందని వదిలేస్తారు. కానీ మీరు వాకింగ్ అనేది 30 మినిట్స్ టు 45 మినిట్స్ వరకు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే మీ ఫ్యాట్ అనేది త్వరగా మీరు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి డైట్ అంటే మీ డైట్లో ఖచ్చితంగా ప్రోటీన్స్ అయితే ఉంచుకోవాలి. లైక్ చికెన్, ఎగ్స్ ఇలాంటివి హై రిచ్ ప్రోటీన్స్ అనేవి ఎప్పుడు ఉంచుకోవాలి. వాటితో పాటు హై ఫైబర్, క్యారెట్ అండ్ క్యాబేజీ ఇలాంటివి అయితే ఉంచుకోవాలి మీ డైట్లో. అండ్ మీరు హెల్దీ ఫ్యాట్స్ కోసం కోకోనట్ ఆయిల్ అయితే యూస్ చేయొచ్చు. ఇది కూడా మీకు వెయిట్ లాస్లో చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ క్యాలరీస్ అనేది మనం తినే ఫుడ్ని అంటే కిలోమీటర్ని ఎలా మెజర్ చేస్తారో మనం తినే ఫుడ్ని కూడా అలా మెజర్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీకి 2500 క్యాలరీస్ కావాలనుకోండి, మీరు 2000 తింటే సరిపోతుంది. 2000 క్యాలరీస్ తింటే సరిపోతుంది. అంటే మీరు ఎక్కువ క్యాలరీస్ తింటే లావ్ అయిపోతారు, క్యాలరీస్ తగ్గించుకుంటే వెయిట్ లాస్ అయిపోతారు, అలా అన్నమాట. ఇప్పుడు మీరు 2500 క్యాలరీస్ మీకు డైలీ మీ బాడీకి నీడెడ్ ఉంటే మీరు 2000 క్యాలరీస్ మాత్రమే తినాలి. మీరు ఎంత వర్కౌట్ చేసినా, ఎంత డైట్ ఫాలో అయినా కానీ మీకు స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. స్లీప్లోనే మన బాడీ అనేది రికవర్ అవుతుంది. మన హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్లోకి వచ్చేది స్లీప్లోనే. సో మీరు 7 to 8 అవర్స్ అనేది స్లీప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే మీ మెంటల్ హెల్త్ బెటర్ అవుతుంది అండ్ మీ మెటబాలిజం కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడున్న జాబ్స్ అండ్ బిజినెస్లో స్ట్రెస్ అనేది మేజర్ పాయింట్. దీన్ని మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే మీరు ఎక్కువ స్ట్రెస్ అవ్వడం వల్ల కార్టిజాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అయ్యింది. ఇది ఏం చేస్తుంది, ఇది చాలా వరకు మీ ఫ్యాట్ హార్మోన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. సో ఫ్యాట్ హార్మోన్ ఇంక్రీజ్ చేస్తే మళ్ళీ మీరు వెయిట్ గెయిన్ అవుతారు. స్ట్రెస్ ఎక్కువ పడ్డారు, ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అయితే అవుతారు. సో మీరు స్ట్రెస్ అనేది కూడా చాలా వరకు తగ్గించుకోవాలి. తగ్గించుకుంటేనే వెయిట్ లాస్ అవుతారు. స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి, ప్లస్ వర్కౌట్స్ చేయాలి, ప్లస్ డైట్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ స్లీప్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీటన్నిటిలో. సో ఈ 4 పాటిస్తే మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. పొట్ట తగ్గించుకుందాం జిమ్కి వెళ్ళిన చాలామంది స్టార్టింగ్లో స్టమక్ వర్కౌట్లు చేస్తారు. అంటే కర్రతోటి అటు ఇటు వంగటం అండ్ పడుకొని లేవటం ఇలాంటివి చేస్తారు. ఇలాంటి టైం వేస్ట్ అండి. దీనివల్ల అసలు మీ పొట్టనే తగ్గదు. వెయిట్ ట్రైనింగ్ అండ్ కార్డియో ఈ 2 చేస్తే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.